1963లో టర్కీలోని ఒక పౌల్ట్రీ యజమాని చాలా అప్సెట్గా ఉండేవాడు. ఎందుకంటే రోజు రోజుకి అతని కోళ్ల సంఖ్య తక్కువైపోతూ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే కోళ్లు చనిపోవట్లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఆనవాలు కూడా లేదు. ఇంట్లో ఎక్కడ వెతికినా కూడా కనపడలేదు. ఒకరోజు అతని ఇంట్లో చిన్న రెనోవేషన్ పని చేస్తుండగా ఒక చిన్న రంధ్రాన్ని గమనించాడు. ఆ రంధ్రం ఎంతుందంటే సులభంగా ఒక కోడి అందులోంచి వెళ్ళవచ్చు. ఆ రంధ్రం కొద్దిగా పెద్దగా చేసి చూసినప్పుడు అవతల వైపు తన కోళ్లు కనిపించాయి. అవతల వైపు ఒక గుహ ఉండడం చూశాడు. ఆ వ్యక్తి ఆ గుహలోకి వెళ్ళినప్పుడు అతనికి 1, 2 కాదు, చాలా గదులు కనిపించాయి. అతను ముందుకు వెళ్తున్న కొద్దీ గదుల సంఖ్య పెరుగుతూ పోయింది. కాబట్టి అతనికి అర్థమైంది ఏంటంటే అతను కనుగొన్నది ఒక చిన్న గుహ కాదు, భూమి కింద ఒక పెద్ద నగరాన్ని కనుగొన్నాడని. ఆ నగరం వందల సంవత్సరాల పురాతనమైనది. ఆ నగరాన్ని ఎవరు నిర్మించారు, అక్కడ ఎవరు నివసించారు అనే అన్ని విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు, విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడికి అధికారుల బృందం చేరుకుంది. వారు ఆ స్థలాన్ని మరింత పరిశోధించినప్పుడు భూమి కింద ఉన్న నగరానికి ఈ పౌల్ట్రీ యజమాని ఇంటిలోంచి దారి కాదు, అక్కడ ఉన్న 600 ఇండ్ల నుంచి కూడా దారి ఉందని కనుక్కున్నారు. అయితే అక్కడ ఉన్నవారికి ఎవరికి కూడా భూమి కింద ఇంత పెద్ద నగరం ఉన్నట్టు తెలియదు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి కింది నగరానికి వెళ్లాల్సిన దారి ఉండడం ఒక కోయిన్సిడెన్స్ కాదు. అది కూడా ఎంత పెద్ద గుహ అంటే అక్కడ మొత్తం నగరాన్నే స్థిరపరచవచ్చు. ఆ గుహలను అధ్యయనం చేసిన తర్వాత అక్కడ కనీసం 20,000 మంది ప్రజలు సుఖంగా జీవించవచ్చు అనే విషయాన్ని తెలియజేశారు. ఆ నగరానికి డెరింగ్ కుయు అని పేరు పెట్టారు. అధికారులు ఈ నగరాన్ని మ్యాపింగ్ చేసినప్పుడు వారు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సిటీ యొక్క ఆర్టిక్రాఫ్ట్ మోడల్ ఇదే. సైంటిస్ట్ అక్కడ మొత్తం 18 లెవెల్స్ని కనుగొన్నారు. ఇది భూమి కింద 280 అడుగుల దిగువకు వెళ్తుంది. ఈ నగరం భూమి లోపల చాలా అద్భుతంగా నిర్మించబడింది. నగరం యొక్క ప్రతి భాగాన్ని కలుపుతూ ఇక్కడ అద్భుతమైన స్వరంగాలు నిర్మించబడ్డాయి. అక్కడ ఉన్న ప్రతి గది చాలా పెద్దగా ఉంది. ఒక పెద్ద కుటుంబం అందులో సులభంగా నివసించవచ్చు. ఈ నగరంలో అన్ని గదులు కలిపితే ఇక్కడ 1000 మంది ప్రజలు సులభంగా నివసించగలరు. ఇది చూస్తుంటే మనకు ఒక అనుమానం వస్తుంది, భూమి కింద గాలి వెళ్ళడానికి ఎలాంటి సదుపాయం చేశారు అనేది. దీని కొరకు మొత్తం నగరంలో 15,000 కంటే ఎక్కువ 10 సెంటీమీటర్ల షాఫ్ట్స్ నిర్మించారు, అంటే పొడవాటి రంధ్రాలు. వీటి ద్వారా మొదటి లెవెల్ వరకు సులభంగా గాలి వెళ్తుంది. అదనంగా 8వ లెవెల్ వరకు వెళ్ళేలాగా సౌకర్యం చేసుకున్నారు. 8వ లెవెల్ నుంచి ఇంకా కిందికి స్టోరేజ్ కొరకు ఉపయోగించేవారు లేదా బందీలను ఉంచడానికి ఉపయోగించేవారు. ఈ అద్భుత నగరం యొక్క స్ట్రక్చర్ చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యానికి లోనయ్యారు. 100 ఏళ్ల పూర్వం టెక్నాలజీ లేని సమయంలో ఇంత అద్భుతమైన నిర్మాణం ఎలా నిర్మించారు అని. ఇది వారి కిచెన్. ఇక్కడ వంట చేసుకునేవారు. ఇది ఒక తందూరి లాంటి స్ట్రక్చర్. ఇక్కడ వంటగదిలో ఒక పొగ వెళ్ళడానికి కూడా సౌకర్యం ఉంది. ఈ ప్లేస్లో వారు చర్చ్ని నిర్వహించేవారు. ఇక్కడ చర్చ్ నిర్వహించబడుతుంది అనే దానికి ఆధారాలు కూడా లభించాయి. ఇది ఒక పశువుల కొట్టం లాంటిది. ఇక్కడ వారు పశువులని కట్టిపెట్టి ఉంచేవారు. ఇది మొదటి లెవెల్లో ఉంది. ఈ గది స్కూల్ లాగా ఉపయోగపడేది. ఈ కింద పిల్లలందరూ కూర్చునేవారు. అక్కడ పైన స్థలంలో అధ్యాపకుడు లేదా బోధకుడు అక్కడి నుంచి చెప్పేవాడు. ఈ ప్రాంతం టర్కీలోని కపడోషియాలోకి వస్తుంది. ఈ ప్రాంతం ప్రపంచంలోనే 2 విషయాల గురించి చాలా ఫేమస్. మొదటిది హాట్ ఎయిర్ బలూన్స్, రెండవది భూమి కింద ఉన్న నగరాల గురించి. అంటే ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ నగరాలు చాలా చోట్ల ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం టఫ్ రాక్తో తయారైంది. టఫ్ రాక్ అంటే 75% వాల్కానిక్ యాష్తో తయారవుతుంది. వీటిని తవ్వడం సులభం, కానీ ఇవి అంత వీక్ కూడా కాదు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు ఇక్కడ 200 కంటే ఎక్కువ అండర్ గ్రౌండ్ సిటీస్ని కనుగొన్నారు. వీటిలో 40 కంటే ఎక్కువ సిటీస్ 2 నుంచి 7 లెవెల్స్ కలిగి ఉన్నాయి. అన్నిటిలోకి ఇదే చాలా పెద్ద సిటీ. ఇక్కడ లెవెల్స్ మరియు ఫ్లోర్స్లో తేడా ఏంటి అని మీకు అనిపించవచ్చు. మీ ఇన్ఫర్మేషన్ కొరకు నేను చెప్తాను. భూమి నుండి పైకి వెళ్ళే అంతస్తుని ఫ్లోర్స్ అంటారు. భూమి నుండి కిందికి వెళ్ళే అంతస్తుని లెవెల్స్ అంటారు. అసలు భూమి కింద ఈ నగరాలను ఎందుకు నిర్మించారు? ఈ గుహలు ఎంత పురాతనమైనవి? శాస్త్రవేత్తల ప్రకారం ఈ ప్రదేశం శత్రువుల నుండి తప్పించుకోవడానికి నిర్మించబడింది. ఎందుకంటే భూమిపైన ఉన్న 600 ఇళ్ల నుంచి ఈ అండర్ గ్రౌండ్ నగరంలోకి కనెక్షన్ ఉంది.
ఆ సమయంలో ప్రజలకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుంది అని అనిపించినప్పుడు ఈ గుహలలోకి వచ్చి దాక్కునేవారు. శత్రువులకి ఎంత వెతికినా దొరికేవారు కాదు. ఇక్కడ చాలా పెద్ద గుండ్రని ఆకారపు రాళ్ళు కూడా ఉన్నాయి. గుహ లోపల నుండి మూసివేయడానికి ఉపయోగించబడేవి. అంటే దీని అర్థం శత్రువుల నుంచి తప్పించుకోవడానికి వీటిని నిర్మించారని తెలుస్తుంది. ఒకవేళ శత్రువులు ఎవరైనా ఈ గృహ లోపలికి ప్రవేశిస్తే వారిని 4 దిక్కుల నుంచి చుట్టుముట్టి సులభంగా అంతమొందించగలరు. చాలా చోట్ల రక్షణకు ఉపయోగించబడే విధంగా కట్టడాలు ఉన్నాయి. శత్రువుల దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ నగరాలను ఉపయోగించినట్టు కనుగొన్నారు. ఈ నగరంపై ఒక పుస్తకం అనాబెసిస్లో ప్రస్తావించబడింది. ఇది 370 BCలో రాయబడింది. అంటే ఈ నగరం 370 BCకి ముందు నిర్మించబడింది. అసలు ఈ నగరాన్ని ఎవరు నిర్మించారనే ప్రశ్న వస్తే 2 నాగరికతల పేరు వస్తుంది. మొదటిది హిట్టీస్ నాగరికత, రెండవది ఫిజియాన్స్ నాగరికత. ఈ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు చేసినప్పుడు కొన్ని ఆర్టిఫాక్ట్స్ వస్తువులను కనుగొన్నారు. ఇవి 2000 BC అంటే 4000 సంవత్సరాల క్రితం నాటివి. ఈ వస్తువులు పైన లెవెల్స్లో కనుగొనబడ్డాయి, కానీ కింది లెవెల్స్ నిర్మాణం కొద్దిగా డిఫరెంట్గా ఉంది. వాటిని చూస్తుంటే ఈ లెవెల్స్ ఐరన్ ఏజ్లో చేసినవి అనిపిస్తుంది. ఐరన్ ఏజ్ 1200 BC నుండి మొదలై 550 BCలో ముగిసింది. అంటే ఈ పీరియడ్ 3200 ఏళ్ల క్రితం మొదలై 700 సంవత్సరాల తర్వాత అంటే 2500 సంవత్సరాల క్రితం ముగిసింది. కానీ హిట్టిటస్ నాగరికత 1180 BCలో ముగిసింది. అంటే మిగిలిన 700 సంవత్సరాలు ఇక్కడ ఎవరు నివసించారు? అయితే ఇక్కడ ఫిజియాన్స్ ప్రవేశం మొదలైంది. ఈ నాగరికత తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది. అందుకే దాదాపు 1200 BCలో ఫిజియాన్స్ ఇక్కడ దాగి ఉన్న హిట్టిటస్పై దాడి చేసి వారిని చంపేసి ఆపై ఈ అండర్ గ్రౌండ్ సిటీని ఆక్రమించారు. కొన్ని శతాబ్దాల క్రితం వరకు ఈ నగరం ఉపయోగించబడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 19వ శతాబ్దంలో గ్రీకులు ఈ స్థలాన్ని ఉపయోగించారని చెబుతారు. శత్రువులు దాడి చేసినప్పుడు వారు ఇక్కడికి వచ్చి దాక్కునేవారు. వారి ఇల్లు ఈ నగరంపైనే ఉండేవి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. 19వ శతాబ్దం వరకు ఈ నగరాలను ఉపయోగించినప్పుడు అకస్మాత్తుగా ప్రజలు దీన్ని ఎలా మర్చిపోయారని. నిజానికి 1919 మరియు 1922 మధ్య గ్రీక్ మరియు టర్కీల మధ్య యుద్ధం జరిగింది. దాని ముగింపులో టర్కీలో నివసిస్తున్న ప్రజలను తిరిగి గ్రీస్ పంపాలని నిర్ణయించారు. అలాగే గ్రీస్లో నివసిస్తున్న టర్కీ ప్రజలు తిరిగి టర్కీకి మార్చబడ్డారు. గ్రీస్ ప్రజలు ఈ నగరాన్ని ఉపయోగించారు కాబట్టి వారు ఈ నగరం గురించి ఎవరికీ చెప్పలేదు. వారి రహస్యం వారితో పాటే ఉండిపోయింది. అనుకోకుండా 1963లో కోడ్ల కారణంగా ఈ నగరం బయటపడింది. 1965లో ఈ నగరం ప్రజల సందర్శనార్థం తెరవబడింది. ఇప్పటికీ ఈ నగరాన్ని చూడడానికి చాలా మంది ప్రజలు వెళ్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్, షేర్ మరియు గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో ఎండింగ్లో ఒక ఫ్యాక్ట్ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఫ్యాక్ట్ ఏంటిదో తెలుసుకుందామా? అన్ని జంతువులలోకి ఎగిరే జంతువు ఏదో తెలుసా మీకు? ఇదేం ప్రశ్న వింతగా ఉందనుకుంటున్నారా? ఎగిరే జంతువు గబ్బిలం అండి. అవును, గబ్బిలం పక్షుల్లోకి గుర్తించబడదు. ఇది జంతువుల్లో గుర్తించబడుతుంది. మరొక గొప్ప వీడియోతో త్వరలోనే మీ ముందుంటాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్.